అండి, నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి గురించి అయితే చెప్తున్నాను. ఇప్పుడు అప్పుడే అంటే ఏంటంటే అప్పుడే పుట్టిన పిల్లల కానించి 18 ఇయర్స్ పిల్లల వరకు ఫ్రీగా అయితే ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నారట. అది మీరు వినియోగించుకుంటారనేది పెడుతుంది. ఇది ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు. ప్రతి విలేజెస్ అదే కిరణ్ కంటి ఆసుపత్రి ఎక్కడ ఉంటే అక్కడ కంపల్సరీ అయితే వినియోగించుకోండి. మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను క్లారిటీ. చూసారు కదా, శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి అనమాట. 0 to 18 ఇయర్స్ పిల్లలకైతే ఉచిత కంటి ఆపరేషన్ అనమాట అండి. ఇంకో ఫోన్ నెంబర్స్ కూడానే కావాలితే నోట్ చేసుకుని నేను నెంబర్స్ కూడా మీకు టైప్ చేసి పెడతాను మళ్ళీని. ఈ పిల్లలకి మెల్లకొన్ని ఉన్న, రెటీనా ఉన్న, శుక్లం ఉన్న, రెప్ప వాలుట ఉన్న ఏదైనా సరే తీసుకెళ్తే వాళ్ళు ట్రీట్మెంట్ అయితే ఇస్తారంటండి. ట్రీట్మెంట్ ఇస్తారు, అలాగే ఫ్రీగా ఏంటి ఆపరేషన్ పడితే కూడా ఫ్రీగా చేస్తారంట. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మేము హెల్త్ డిపార్ట్మెంట్లో చేస్తాం కదండి, అందుకే మేము ఆశా మీటింగ్లో చేస్తుండగా ఆశా మీటింగ్లో ఉంటుండగా వీళ్ళు వచ్చి అయితే చెప్పారు. చెప్పి ఇలాగ ఎవరన్నా ఉంటే పంపించండి అమ్మన్నారు. మా విలేజ్ పరంగా మేము చెప్తాం. అయితే మిగతా వాళ్ళు చెప్పినా తిరిగిపోవచ్చు అనేసి నేనైతే ఈ వీడియో ద్వారా అయితే చెప్తున్నాను అనమాట ప్రతి ఒక్కరికైనా. అప్పుడే పుట్టిన పిల్లలు కానీ 18 ఇయర్స్ పిల్లల వరకు నుండి. ఇప్పుడు ఎక్కువగా పిల్లలు చదువుతుంటే సైట్ అయితే ఉంది కదా, సైట్ కంపల్సరీ పిల్లలకి వస్తుంది. అందు గురించి మనం అయితే చూసుకుని కంపల్సరీ అయితే చూపించుకోవడం రైట్. ఇది ఎందుకు ఈయన ఇలా చేస్తున్నారు అనుకుంటున్నారా? ఈయనండి కిరణ్ కంటి హాస్పిటల్ యజమాని, వాళ్ళ ఫ్యామిలీ అనమాట. ఇది వాళ్ళ భార్య పిల్లలు. ఇలా 30 ఇయర్స్ బ్యాక్ ఫ్లైట్ యాక్సిడెంట్లు అయితే చనిపోయారనమాట అండి. వాళ్ళకి గుర్తుగానే కిరణ్ కంటి ఆసుపత్రి, వాళ్ళ అబ్బాయి గుర్తుగానే కిరణ్ కంటి ఆసుపత్రి అయితే పెట్టారనమాట అండి. వాళ్ళ అమ్మాయి గుర్తుగానేమో శారదా విద్యాలయం ద్వారా పెట్టారనమాట. అలాగే అనాథలకి స్పందన ద్వారా ఆపత్కాల సమయంలో ప్రజలను ఆదుకుంటా. ఇది ఎందుకు జరిగిందంటే ఇలా బామర్ది పెళ్ళి అయితే జరుగుతుందని 30 ఇయర్స్ బ్యాక్ కాకినాడ రమ్మని ఫోన్ చేశారంటండి. నేను అక్కడ అమెరికాలో జాబ్ చేస్తుండగా ఇదే వాళ్ళ భార్య పిల్లల్ని అయితే పంపించారనమాట అండి. 1985లో జూన్ ఐర్లాండ్ సముద్ర తీరంలో ఉగ్రవాదులు బాంబు పేల్చిన విమానంలో వీళ్ళ భార్య పిల్లలు కూడా ఉన్నారనమాట అండి. వాళ్ళు ఆ ప్రమాదానికి గురై చనిపోయారు. అప్పటి నుంచి ఈయన ఇంకా అక్కడ ఉండకుండా వచ్చేసి అది జాబ్ రిజైన్ చేసేసి వచ్చి ఇక్కడ ఏదో ఒకటి చేయాలి వాళ్ళ పిల్లల గుర్తుగానే వాళ్ళు అనేసి ఇవి అయితే స్థాపించారనమాట అండి. ఈయనకి మోదీ గారి నుంచి అవార్డు కూడా వచ్చిందనమాట అండి. ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి కూడా పద్మశ్రీ అవార్డు వచ్చింది. చూసారండి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మీ చుట్టుపక్కల పిల్లలు ఎవరైనా ఉంటే వినియోగించుకుంటారనేసి. ఇవి బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయో కూడా బ్రాంచెస్ చూసుకోండి. నేను ఎక్కువ టైం చెప్పడానికి అవ్వట్లేదు, 3 minutes టైంలో ఎక్కువ మళ్ళీ ఎక్కువ లెంత్ ఎక్కువైపోద్దని కూడా బ్రాంచెస్ భానుగుడి, జగ్గంపేట, పిఠాపురం, పెద్దాపురం, ద్రాక్షారామం, ఉమ్మడివరం, తుని, మలికీపురం, గోకవరం, నర్సీపట్నం, నక్కపల్లి, జవ్వలపాలెం ఇలా బ్రాంచెస్. శ్రీ కిరణ్ కంటి హాస్పిటల్ బ్రాంచెస్ ఎక్కడున్నా అక్కడ ప్రతి దిక్కున కూడా పిల్లలకైతే ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తారు. పెద్దవాళ్ళకైతే ఆరోగ్యశ్రీ ద్వారా అనమాట అండి. మీకు ఫోన్ నెంబర్లు కూడా నేను టైప్ చేసి పెడతాను. మీలో ఎవరైనా ఉంటే తీసుకెళ్ళచ్చు. ఏ ఆధార్ కార్డు కూడా అవసరం లేదు, ఎటువంటి అవసరం లేదు. పిల్లల్ని తీసుకెళ్ళి చూపించుకుంటే